శిఖరాయమైన స్థానంలో ఉన్న వాళ్ళందరికీ ప్రణామాలు, నమస్కారం. ముందుగా ఇక్కడ నన్ను కరి రామారెడ్డి గారు దాదాపు 3 నెలల నుంచి టచ్లో ఉన్నారు. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అతి సౌమ్యంగా మెల్లిగా మాట్లాడుతున్నప్పుడు అసలు ఆయన అంటే కోపం అలాంటి మానసిక శాస్త్రజ్ఞుడు కాబట్టి అట్లా కంట్రోల్గా మాట్లాడతాడా నాకు అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చాక కూడా అన్నీ బాగానే అన్నీ ఎలా మెల్లిగా మాట్లాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టాపిక్ మాట్లాడేటప్పుడు ఆ మెత్తదనంలోనే ఒక కాఠిన్యం కనపడింది. అంటే మన చిక్కన చెప్పినట్టు ధర్మరాజులాగా మెత్తని పులి కరి రామారెడ్డి గారు చాలా చాలా గొప్ప సమావేశం. అంటే ముందు థాట్ చాలా గొప్పది. భవిష్యత్ తరానికి మన చరిత్ర, మన వైభవం ఇవి ఎలా అందజేయాలి. న్యాయమూర్తి గారు కూడా మొత్తం సమావేశానికే మకుటాయమానమైన ఒక కిరీటం లాంటి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎలా చేస్తున్నాం కన్నా అసలు ఎందుకు చేస్తున్నాం అని. గోపీచంద్ గారు ఒక నవలకు ముందు మాట రాస్తూ అంకితం ఇస్తూ ఎందుకు అన్న ప్రశ్న నేర్పినందుకు మా నాన్నకన్నాడు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మా నాన్న ఒరే మనం శివుడిని అభిషేకం నేను చేసేస్తుంటాను, మనం అలా ఫాలో అయ్యాం. భవిష్యత్ తరం అవర్ ఎందుకు చేయాలి, ఎందుకు పెట్టుకోవాలి అంటాడు. మనం సైంటిఫిక్ రీజనింగ్ అది ఏమని ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుందా, ఇక్కడ ఏదో బొట్టు పసుపు కుంకుమ కలిపితే ఆ మిశ్రమం ఇక్కడ కనుక ఉంటే అది ప్రతిసారి ఇలా నొక్కుతుంటే మనకి తెలియకుండానే మోటివేషన్ ఆజ్ఞాచక్రం మోటివేట్ అవుతుంది. ఇట్లా ప్రతిదని ఎందుకు చెవులు కుట్టించుకోవాలి, దీనికి బ్రెయిన్కి కనెక్షన్ ఉంది. బ్రెయిన్ కనెక్షన్ ఎలా ఉంది అంటే తప్పు చేసినప్పుడు మనం చిన్నప్పుడు ఇలా చెవులు పట్టుకుని ఇలా గుంజీళ్ళు తీసేవాళ్ళం. అంటే ఇలా పట్టుకున్నప్పుడు ఏదో బ్రెయిన్కి జ్ఞాపకం వస్తుంది. అందుకని తమిళ వాళ్ళు ఎక్కువ వినాయకుడిని ప్రార్థిస్తున్నప్పుడు గుంజీళ్ళు తీస్తుంటారు. ఇట్లా ప్రతిదీ సైంటిఫిక్గా మనకి ఉంది. మన చరిత్ర సతీష్ రెడ్డి గారు చెప్పినట్టు మన గత వైభవంని కొంచెం శుద్ధిపరిస్తే ఏదైనా సరే క్రమంగా కొంత పాత పడినప్పుడు ఆ పైన దుమ్ము పొట్టు మనం ఊదేస్తే మళ్ళీ అందులోంచి విషయాలు వస్తాయి. అది నెక్స్ట్. దురదృష్టవశాత్తు ఇలాంటి మీటింగ్లు కుర్రాళ్ళ వరకు కనపడదు. అదే ఆశ్చర్యంగా. అంటే ఇప్పుడు మనం ఇందులో బహుశా కుర్రాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టుకోవాళ్ళు వాళ్ళే ఉన్నారు. మిగతా అంతా ఊరికే మేము ఉపన్యాసం ఇస్తాం, వెళ్ళిపోతాం. అది ఎక్కడ చేరుతుందో ఈ టీవీల ద్వారా వెళ్ళినా కూడా ఎవడు వింటాడు మన మాట. అక్కడ టీవీలో ఏదో సినిమా ఇప్పుడు బాహుబలి గురించి నేను గంట సేపు మాట్లాడితే 1000 మంది వింటారు. బట్ సినిమా అంటే ఆకర్షణ అంత ఉంటుంది. అదైనా ఇప్పుడు నేను చరిత్ర సంస్కృతి గురించి వాళ్ళిద్దరూ అందరికి తెలిసిన విషయమే కాబట్టి నేను వైభవం గురించి మాట్లాడదాం. నన్ను ప్రేరణాత్మక అని మోటివేషనల్ స్పీకర్ అన్నారు. మోటివేషనల్ స్పీకర్ అంటే నేను ఎవరినైనా ఉత్తేజపరచాలి లేదా ఇన్స్టెడ్ నేనేమంటున్నానంటే నేను ఎలా మోటివేట్ అయ్యాను నా గత వైభవం నుంచి అనే దాని మీద మాట్లాడతాను. నేను ప్రాక్టికల్గా వాట్ ఐ డిడ్ ఫర్ దట్. మన చరిత్రను రికార్డు ఎవరు చేసినా అందంగా చేసిన వాళ్ళు కవుల కంటే తుహిన కర్పూర నిభకీర్తి తెచ్చిరెవరి నీకు తెలుగు తల్లి సాహితీ తరంగ సంగీత రసధుని దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు నండు రామకృష్ణమాచార్య అనమాట. అంచేత నెక్స్ట్ జనరేషన్కి ముందు భాష నేర్పాలంటే భాషలో ఎంత తమాషాలు ఉన్నాయి. వాడికి ఆకర్షణ మొదలెట్టాలి. నెక్స్ట్ ఇందాక మనుచరిత్ర గురించైనా మీరు చెప్పిన మనుచరిత్ర గురించి చెప్పారు. మనం అందరికీ చిన్నప్పుడు నాలిక ట్విస్టింగ్ టంగ్ ట్విస్టర్ లాంటిది ఆడదేని కానీ చెప్పు మిశ్రుడు. కవిత్వం ఇంత రసజ్ఞతగా ఉంటుందా, ఇంత మాధుర్యం ఉంటుందా, ఇన్ని సీక్రెట్స్ ఉంటాయా? అది ఆ మనుచరిత్రం మొదటి పద్యంలో అంకము చేరి శైల తనయా స్థన దుగ్ధములను వేళ బాల్యాంక విచేష్ట తోడ ఆవలితన్ కబళింపబోయి ఆ వంక కుచంబుగానక
అహివల్లభుహారముగాంచి వే మృణానాం పురశంకరంటెడి గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికై. ఇది మామూలు పద్యంగా కనపడింది. ఒక కవి, మహాకవి ఏం చేశాడంటే అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించాడు. ఊళ్ళో పడుకున్నాడు వినాయకుడు, పాలు పడుతోంది పార్వతీదేవి. బాల్యాంక విచేష్టతోట చిన్నపిల్లవాళ్ళు పాలు తాగుతూ వేరే స్థానాన్ని వైపు ముట్టుకోవడం అనేది బాల్య క్రీడ, బాల్య చేష్ట. ఇక్కడ ఏం జరుగుతుందంటే పార్వతీదేవి పాలు పడుతుంటే ఆ చెయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ స్థన్యం లేకుండా అక్కడ పాము ఉంది. బాల్యాంక విచేష్టతోడ ఆవలితన్ కబళింపబోయి ఆ వంక కుచంబుగానక, ఎందుకు హరిహర తత్వం, ఆ వంక కుచంబుగానక అహివల్లభుహారముగా అక్కడ పాము ఉంది. పిల్లవాడు కాబట్టి వాడికి పాము తెలియదు, ఇది తామరతూడేమో అన్న భ్రమ కల్పించిన ఆ గజానందుకి నమస్కరిస్తున్నాను. టోటల్ మను చరిత్ర సారాంశం మొత్తం మాయా ప్రవరుడు, సగం మాయా సగం సత్యం ఉంటుంది కథలో అనే విషయాన్ని ఒక మహాకవి ఫస్ట్ పద్యంతో ప్రతిపాదించాడు. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏమిటంటే మనకి దురదృష్టవశాత్తు మంచి గురువులు లేదు. ఇది నెక్స్ట్ జనరేషన్కి ఒక తెలుగో సంస్కృతమో లేదా చరిత్ర చెప్తున్నప్పుడు ఒక కథలాగా, ఒక సినిమాలాగా, ఒక చిన్నప్పుడు చెప్తే ఆ మనసుకు హత్తుకుపోయేలా చెప్పే గురువు లేదు. డ్యూటీ ఎప్పుడైతే ఏదైనా డ్యూటీ అవుతుందో నాశనం అయిపోతుంది. అలా నాశనమైన కల్చర్. పైగా సెల్ఫ్ సెంటర్డ్. పూర్వం అరుగులు ఉండేవి. ఎందుకంటే భోజనం చేస్తున్నప్పుడు మధ్యాహ్నం వేళ సరిగ్గా భోజనం చేయడానికి ముందు గృహస్థు బయటికి వచ్చి చూస్తే అరుగుల్లో ఎవరన్నా అతిథులు ఉన్నారా, అభ్యాగతి స్వయం విష్ణు, ఆయన అంటే తిరిగి వచ్చి అక్కడ కూర్చున్న పాటలు ఏమైనా ఆకలిస్తుందా, దాహనిస్తుందా, మజ్జిగ కూర్చుకుంటావా, ఇలా అడిగి వాడికి అతనికి అన్నం పెట్టడం ఒక రిలేషన్, హ్యూమన్ రిలేషన్ ఉంటుంది. ఇప్పుడు అరుగులు లేవు, దాని బదులు కుక్కలు, బివేర్ ఆఫ్ డాగ్ అని ఒక బొమ్మ. మా ఇంటి మీద ఒక ముందు కూడా నేను పెట్టుకున్నా ఒకసారి. నిజానికి మా ఇంట్లో కుక్క లేదు, చంపేస్తున్నారు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు అని చెప్పేసి ఒక కుక్క పెట్టారు. అప్పటి నుంచి ఫోన్ చేస్తున్నారు, లేదా మీ ఇంట్లో కుక్క ఉందా అన్నాడు నా స్నేహితుడు సౌభాగ్యనవాడు. మా ఇంట్లో ఏకైక కుక్క నేనే అని చెప్పి. సో ఇప్పుడు అడుగులు లేవు, కల్చర్ లేదు, పక్క వాటితో సంబంధం లేదు. ఒక అపార్ట్మెంట్లో ఉంటే ఎవడన్నా పోతేనో పెళ్ళి అవుతుందో తెలుస్తుంది మనకి, ఓహో ఇక్కడ ఇది జరుగుతుందండి. పెళ్ళైతే ఎంతమందిని పిలవాలి ప్రాబ్లం వాళ్ళకి. అంటే బాగా క్లోజ్ పక్క వాడిని, పై వాడిని, కింద వాడిని ఎవడో నలుగురినే పిలుస్తాడు, 22 మంది పిలవలేడు. మరి పోతే ఎప్పుడు వీడిని తీసేస్తారా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో ఇంత డిటాచ్డ్గా సమాజం ఏ మనకు సంబంధం లేదు, మన దగ్గరికి రాలేదు కదా అనే ఒక ధోరణి ఏదైతే ఆరంభమైందో ఇది మనం కష్టమే కదా. సో ఇలాంటి ఒక స్థితిలో మనం ఉన్నాం. ఒక సంధికాలం అనుకుంటా మనం ఇవాళ ఒక మంచి ప్రయత్నం మొదలెట్టాం, గొప్ప ప్రయత్నం మొదలెట్టాం, మహాసంకల్పం. ఈ సంకల్పం ఇవాళ ఇక్కడ రేపు ఇంకా విస్తరించి ఇంకా ఎల్బీ స్టేడియం లాంటి దాంట్లో పెట్టుకునే స్థితికి మనం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు వైభవం అన్నప్పుడు నాకు మహాకవి శ్రీనాథుడు గుర్తొస్తాడు, కనకాభిషేకం గుర్తొస్తుంది. ఒక మహాకవిని, ఒక కవిని కనకాభిషేకం చేసి గౌరవించుకున్న జాతి మనది. ఒక కవికి అంత గౌరవమా? ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఎందుకంటే విదేశాల్లో హోమన్ అనే ఒక రచయిత తను రాసిన నాటకం 4 వీధుల అవతల ప్రదర్శిస్తుంటే 4 వీధుల యువతల అడుగు తింటున్నాడు. అలాంటి దుస్థితి ఉంది. ఒక కవి రాస్తున్నప్పుడు లైట్ లేకపోతే, ఓ పరమేశ్వర నాకు పిల్లిలాగా కళ్ళు ప్రసాదించు, కనీసం రాత్రులు కూడా రాసుకుంటాను, ఎందుకంటే రాసుకోవడానికి దీపం లేదు అని ఏడ్చిన పాశ్చాత్యులు ఉన్నారు. అది టైం. మన దగ్గర కనకాభిషేకాలు చేసిన వాడు ఉన్నారు. సాక్షాత్తు కవికి భుజాన మోసిన కృష్ణదేవరాయలు సాక్షాత్తు ఉన్నాడు. ఆ కనకాభిషేకం నాకు అది అంటే ఈ వైభవాలకి ప్రతీక. మన చరిత్ర తీసుకుంటుంటే ఒక మహాకవి కనకాభిషేకం చేశాడు. తమాషా ఏమిటంటే కనకాభిషేకంలో అభిషేకం అంటే నీళ్ళ బంగారంతో అభిషేకించినప్పుడు ఇవాళ మనకి ఏదన్నా కంకణం గండపైన వేస్తే తీసుకెళ్ళడానికి వీల్లేదు. అభిషేకం మాత్రమే.
ఆ పువ్వులో ఏవో వేసినప్పుడు, ఆ నాణ్యాలు వేసినప్పుడు, ఆ దినారాలు వేసినప్పుడు దినార టంకాల తీర్థమాడించిది దక్షిణాది విసు ముత్యాలశాల. శ్రీనాథుడు చెప్పుకున్నాడు. వాక్కు తోడైతాంధ్రమాష మహాకావ్య నైషద గ్రంథ సందర్భమునకు పగులగొట్టించి దుర్భట వివాద ప్రౌఢి గౌడ డిండిమ పట్టు కంసుఢక్క చంద్రభూష క్రియాశక్తి రాయల యుద్ధ పాలుగొల్పిది సార్వభౌమ బిరుదు ఎటుల మెప్పించదో ఇంక మీద నన్ను రావు సింగ మహీపాలు ధీవిశాలు నిండు కొలువున నెలకొనియుండి నీవు సరస సద్గుణని కురుంబ శారదాంబ అన్నవాడు శ్రీనాథుడు. శ్రీనాథుడు అక్కడికి వచ్చినప్పుడు గౌడ డిమ పట్టుతో ఢీకుని అతని అహంకారాన్ని, ఆ ఢంక అంటే గౌడ డిండిపట్టే సామాన్యుడు కాదు. అతను వస్తుంటే అహంకార చిహ్నం డంకా మోగుతుంటే అక్కడ లోకల్గా ఉండే కవులు వాళ్ళందరూ గల్పు వేసేసుకునేవాట. అది అహంకార చిహ్నం. అలా వెళ్ళేవాడు. అలాంటి ఢక్కాని డొక్క బద్దలు చేసిన వాడు శ్రీనాథుడు. అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ఇది గెలిచినందుకు నాకేమన్నా అన్నప్పుడు అడక్కోవడము దేవిరించడం కాదు, ఒక దిషణాహంకారంలో అడిగాడు. ఏమిటంటే జననాదోత్తమ దేవరాయ నృపతి చక్రేశ శ్రీవత్సలాంఛన సంకాశ మహాప్రభావ హరిదిఠా దక్షణ ఓడికి కునృప స్తోత్ర సముద్భవం పైన ఇప్పటిదాకా చెత్తాకాని రాజు పొగిడా నేను మరో గచ్చంతం లేని అలాంటి నా వాగ్దోషంబు శాంతంబుగా కనక స్నానము చేసిగాక పొగడంగా శిఖమే దేవరన్. అయ్యా ఇప్పటిదాకా నేను 9 రాజు పోతుంటాను, లేదు మిమ్మల్ని కొడాలంటే ఈ వాక్శుద్ధి జరగాలి, అంటే మళ్ళీ వాగ్దోషం పోవాలి, కాబట్టి నాకు కనక స్నానం చేయించండి అన్నాడు సగౌరవంగా. అలా ఆ దృశ్యం అలా పడిపోయినప్పుడు అవన్నీ పడ్డ దీనారాలు ఏవైతున్నాయి అవన్నీ దాసదాసీ జనం తీసుకెళ్ళిపోయాడు తప్ప శ్రీనాథుడు కాదు. ఇది చరిత్రలో ఒక వైభవం. తలుచుకుంటే పులకించిపోతుంది. ఈ పులకింతతో నేను పొందిన స్ఫూర్తితో కవికి కనకాభిషేకం అనే కార్యక్రమాన్ని మొదలెట్టాను. అవిభక్త ఆంధ్రదేశం అప్పుడు పెట్టి ఫస్ట్ వేగుంట మోహన్ ప్రసాద్ గారికి కనకాభిషేకం చేసి ఛత్ర చామరాలతోటి, సన్నాయితోటి, మేళంతోటి, వేద పండితులతోటి తీసుకెళ్ళి ఆయన కూర్చోబెట్టి 50,000 రూపాయల కిమ్మత్తైన బంగారు పువ్వులతోటి ఆయనకు అభిషేకం చేసేసి దానికి దాదాపు 2.5 లక్షలు ఖర్చింది అప్పట్లో. కాకపోతే ఆ కవి వాళ్ళ అమ్మాయి చెప్పింది నాకు, మా నాన్నగారు ఆ చివరి దశలో 9 నెలలు పొందిన ఆనందం అసలు నవ్వుతో అంటే అంతకన్నా నాకు అదృష్టం ఏం కాదు. అంటే ఒక సంఘటన నా జీవితంలో పోతన సినిమా చూస్తున్నప్పుడు జంధ్యాల గౌరీనాథ శాస్త్రి గారు శ్రీనాథుడి వేషంలో అలా వెళ్ళడం, ఆయన కూర్చోవడం, మాట్లాడుతుంటే సాక్షాత్ ఇలాగే ఉంటాడేమో శ్రీనాథుడు అని ఇంత గౌరవించా. అంటే ఒక కవికి ఇంత గౌరవం ఇచ్చాడా? అది మన సంస్కృతి, అది మన వైభవం. ప్రపంచ సాహిత్యంలో ఎక్కడన్నా చూపించండి ఇలాంటి సంఘటన ఏమైనా జరిగిందా? లేదు. అలాగే రెండో సంఘటన ఇదే విజయవాడకు వచ్చి విశ్వనాథులను స్మరించకపోతే అది ఆయనకేమో కానీ నాకు తగదు, మనకు తగదు. విశ్వనాథ సత్యనారాయణ లాంటి మహానుభావుడు పుట్టిన ఈ గడ్డలో మనం పుట్టి ఆయన నడిచిన మట్టిలో మనం నడిచి ఆయన పిలిచి కానీ మన అందుకని అదృష్టం ఏం లేదని నేను అనుకుంటాను. జపంగా రామాయణ కల్పవృక్షం నేను ఆరంభంలో శ్రీశ్రీ అంటే యువత రక్తం పొంగుతున్న వేళ మాకు శ్రీశ్రీలు చలాలే విశ్వనాథులు పడేవారు చదివాడు గ్రాంధికమని. ఒక్కసారి విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం తిరగేస్తుంటే ఆ భావ పరంపరకి, ఆ భావ శబలతకి, ఆ రమ్యమైన పదజాలానికి అసలు ఊహించగలమా? కెన్ వి ఇమాజిన్? మనం ఎంతసేపు షేక్స్పియర్ అంటాం. కాళిదాసు గురించి నీకు తెలుసా? మనకి ఏం తెలుసు? మన వాళ్ళకి ఏం తెలుసు? విశ్వనాథ సత్యనారాయణలో అటు షేక్స్పియర్ ఉన్నాడు, ఇటు కాళిదాసు ఉన్నాడు. సచ్ గ్రేట్ మ్యాన్. ఫస్ట్ టైం లంకలో సుందరాకాండలో దిగ్గానే హనుమంతుడు సీతమ్మ వారి నుంచి ఆకృతి రామచంద్ర విరహాకృతి
రామచంద్రుడి విరహంలో ఉంది సీతాదేవి. ఆకృతి రామచంద్ర విరహాకృతి కన్బొమ తీరు స్వామి చాపాకృతి కన్నులను ప్రభు కృపాకృతి కైసిక ముందు రామదేహాకృతి సర్వదేహమునయందును రాఘవ చంద్రమౌళి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు రామ ప్రతిజ్ఞమూర్తి అయి ఎందుకు తీసుకెళ్ళడం అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్లో కూర్చుంటాను. సో దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ పోయిట్రీ. ఒక్క పొయ్యం చదివి ఈ ఒక్క పొయ్యం చదివి రామాయణ కాలపురుషం అవుతుంది. అర్థం కాకపోయినా సరే అర్థం కానట్టే ఉంటుంది. అప్పుడు మనకి ద్రాక్ష పాకం అని నారికేళ పాకం అని ఇలా ఉన్నాయి. మన పనస పండు తినాలనుకో, ఇది ద్రాక్ష పండులో తినలేము. కొంత ఉలవాలి, కొంత ఆయిల్ రాయాలి, కొంత పసుపు రాయాలి, కొంత ఆవలం రాయాలి. అప్పుడు అందులోంచి పనసతోనం వస్తాయి. ఆ పనసతోనం తినాలంటే వద్దులేనట్టు ద్రాక్ష పండు. మరి నీ జన్మలో పనసతోన రుచి ఎప్పుడు తెలుస్తుంది అని చేత రామాయణ కాలపురుషం చదవండి. ఆ వ్యక్తిత్వం దిషణాహంకార గంభీర సంభార బ్రాహ్మీమయమూర్తి. ఎవడండి ప్రపంచ సాహిత్యంలో ఇలాంటి పద్యం ఏమన్నా మరొకట్లేదు. మీ గురువు గారు తిరుపతి వెంకట గౌరి గురించి చెప్తుంటే అలా నన్ను నయ్యకు లేదు, అలా నన్ను నయ్యకు లేదు, తిక్కనకు లేదు ఆభోగమస్మాతృషం నలగు స్వాధురసావతార దిషణాహంకార గంభీర సంభార బ్రాహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి వ్యోమపేశల చాంద్రీ మృదు కీర్తి చళ్ళబిళ చళ్ళబిళ ఎవరండి చెప్పగలండి? అసలు తను ఏమోడ్చుకున్నాడు. తను బ్రాహ్మీమయమూర్తి సరస్వతి స్వరూపం నేను సాక్షాత్తు. అలాంటి నేను మా గురువు గారి శిష్యు, ఆయన నా గురువు అయినా నేనే ఇదైతే మా గురువు అంత అని చెప్పడం అది అన్యాపదేశం. ఇలాంటి వ్యక్తి గురువులు ఎంత గొప్పవాడు. తిరుపతి వెంకట కవుల్లో చళ్ళపిల్లవారు ఇదే విజయవాడలో ఒక చారిత్రాత్మక సంఘటన. మహాకవి గుర్రం జాషువా పాదాలకి సాక్షాత్తు చళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు గండపిండి తిరిగి కులాలు చూశాడు, ఏమైపోయాయో. అక్కడ కులం కాదు, ఒక మహాకవి, ఒక సారస్వత మూర్తికి మరొక సారస్వత మూర్తి వంగి పాదాభివందనం చేయడం మామూలు విషయం కాదు. ఇది పులకించిపోయింది వాళ్ళు చదువుకుంటుంటే. అక్కడ కనకాభిషేకం, ఇక్కడ గండపిండేరు. ఆ గండపిండేరం తొలిగిన తర్వాత ఈ గండపిండేరం తొలగడానికి అసలు ఈ స్థాయికి రావడానికి కారణం తిరుపతి వెంకట కవుల స్ఫూర్తితోటే జాషువా కవిత్వం ప్రారంభించాడు. నా గురువులు అయినా వాళ్ళు అన్నాడు. అలాంటి గురువే సాక్షాత్తు వచ్చి తన కాలికి గండపిండేరం తిరుగుతుంటే ఆ అద్భుతం, ఆ స్థితి ఏమిటది? అంతకన్నా చారిత్రక వైభవం ఏముంటుంది సాహిత్యానికి? చలపిల సత్కవీశుడు ప్రసిద్ధుడు వీర శతావధాని ఆంధ్రుల శుభ రక్తనాళముల రూపములెత్తిన బ్రాహ్మణుండు నా పలుకుల తల్లి పాదముల బంగారు గగ్గెరతో అలంకృతులు సరిపెయికేమి గావలే ప్రశస్తి. నా జన్మ ధన్యమైపోలేదా? ఎంత మంచి మాట, ఎంత సంస్కారవంతంగా నా కాలికి తొడిగాడని. నా పలుకుల తల్లి పాదముల, నాలో ఉండే సరస్వతికి పాదాలు తొడిగాడు. ఇంతకన్నా అద్భుతమైన వైభవం ఆంధ్రజాతికి ఇంతకన్నా వైభవం ఉందా? అలాగే మూడోది అవిభక్త ఆంధ్రదేశం. గద్వాల్ పేరు తెలుసుకుంటే కూడా ప్రపంచ సాహిత్య చరిత్రలో గద్వాల్ సంస్థానంలో ఆదిలక్ష్మీదేవి గారి ఆవిడ ఉన్న పీరియడ్లో మన తెలుగు కవితకి, తెలుగు సాహిత్యానికి, తెలుగు కళలకి జరిగిన పట్టాభిషేకం ప్రపంచంలో ఎక్కడ జరిగిందో ఇంకా జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ బంగారం కాదు, వెండి కాదు. ఏం చేసేవారు? కవులు, కళాకారులు, సంగీత కళాకారులు 1000 మంది గద్వాల్ 9 రోజులు ఉత్సవం జరిపేది ఆవిడ. ఎక్కడి నుంచో రాజద్వారం దాకా రెడ్ కార్పెట్ కాదు, వైట్ కార్పెట్ వచ్చేవారు. టవల్ సెట్, కవులు, గాయకులు, విద్యూషీమణులు, నాటకాలు వేసేవాడు, రకరకాల వాళ్ళు అందరూ నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఆ తెల్లటి గుడ్డని అలా పట్టుకంటే ముందు మనకు మాయాబజార్ సినిమాలో బలరాముడు వస్తుంటే ఇలా దుల్లుకుంటూ వేస్తాడు. అలాగే తెల్లటి గుడ్డ మీద వీళ్ళ బాధ తూలి ఈ మహాకవులది, కళాకారులది,
వీళ్ళందరి పాదధూళి తీసుకెళ్ళి దాన్ని వస్త్రకాళితం అంటారు. అంటే చేస్తే సన్నటి రసం రాలుతుంది. దాన్ని ఒక బంగారు గిన్నెలో తీసుకుని అందులో సింధూరం కలిపి ఆ వంశస్థులంతా నుదుటను ధరించేవారు. ఈ చప్పట్లు ఆదిలక్ష్మీదేవి దాకా వెళ్ళాలి, కొట్టండి. మన వైభవం. సో కనకాభిషేకంతో ప్రారంభమైన మన సంస్కృతి గండపెండేరం దాకా వెళ్ళి ఇంకా పాదధూళి శిరస్సున దాల్చే స్థాయికి మన సాహితీ సాంస్కృతిక వైభవం జరిగింది. ఇది మళ్ళా పునరావృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువతకి మనం ఏం చెప్పాలంటే తెలుగు పద్యం ఎందుకు నేర్చుకోవాలి? పద్యం సైన్స్కి అయితే 72,000 నాడులు కదులుతాయి. ఏదో చెప్పండి, వాడికి ఉపయోగపడాలి. నాకు ఇది వస్తే నాకేంటి, కనీసం సరదా, ఎంటర్టైన్మెంట్, జిగ్లరీ. ఉదాహరణకి ఒక అవధానంలో దత్తపది అని ఉంటుంది, 4 పదాలు ఇస్తారు. ఆ 4 పదాలు తోటి విపరీతమైన వేరే అర్థం చెప్పమంటాడు కవిని. అది కూడా స్పాంటేనియస్గా చెప్పిన 5 నిమిషాల్లో మొదలెట్టాలి పద్యం. మన కరుణశ్రీ గారి అబ్బాయి జయకృష్ణ బాబూజీ గారు చేసిన పద్యం, యేసు, మేరీ, సిలువ, చర్చి. యేసు, మేరీ, సిలువ, చర్చి ఈ పదాలు ఎట్టి పరిస్థితుల్లో వస్తూ భాగవత పద్యం ఒకటి చెప్పాలి, భాగవతార్థం వచ్చే పద్యం. అప్పుడు యశోద దగ్గరికి కంప్లైంట్ ఇచ్చారు. దానికి అందరూ వల్ల ఆ పిల్లలంతా వచ్చారు. వాళ్ళు, అమ్మ పోయేద మెచ్చటికైనను మా అన్నల సురభులాన, మా అన్నల సురభులకి, మా అన్నల యొక్క ఆవుల మీద ఒట్టు, అది మాది. మా అన్నల సురభులాన మంజుల వాడిని వెళ్ళిపోతానని మొత్తుకుంటే ఈవిడ సమాధానాన్ని ఇంత అందంగా చెప్పాడు. చూడండి, పాడి యేసు పుత్రుని గూర్చి పలుకుటిట్లు, పాడి యేసు పుత్రుని గూర్చి పలుకుటిట్లు, తప్పు మీయుల్ల మేరీతి ఒప్పుకొనియే, మీయుల్ల మేరీతి ఒప్పుకొనియే, మంచి భాషలు వట్టి అమాయకుండు, మంచి భాషలు వట్టి అమాయకుండు, సారులెండమ్మ చర్చింప జానరారా. తెలుగువాడికే ఇది సాధ్యం. శుభం భూయ శివోహం. ఇది దుష్ప్రభావం. కానీ అది దుష్ప్రభావం అని తెలుసుకునే వేళకి చేతులు దాటిపోతాయి. అందుచేత మనం రక్షించుకోవాలి. నేను చెప్పబోయేది అది. అందుచేత మనం రక్షించుకోవాలి వాటిని. ఈ సారస్వత వారసత్వాన్ని అవనండి, కళారూపాల వారసత్వాన్ని కానీ కేవలం వాటిని ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, మనం తర్వాత తరాలు వాడికి అందించడం. వాటిలో నిగూఢంగా ఉండేటివి, మార్మికంగా ఉండేటువంటివి, నర్మగర్భంగా ఉండేటువంటి నీతులు, లోకం పోకడలు, జాగ్రత్తలు ఎన్నో మనకి నేర్పించారు వాళ్ళు. వాటిని మనం తర్వాత తరాలు వాళ్ళకి మనం అందించవలసిన అవసరం ఉంది. ఇది మనం జాగ్రత్తగా వాళ్ళు లాజికల్గా ఎందుకు అని అడిగినప్పుడు సోదాహరణంగా ఎగ్జాంపుల్ రూపంలో మనం చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు వింటారని నా నమ్మిక. అది ఈరోజు మేధోమదనం చేసే పెద్దవాళ్ళందరూ దయచేసి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మరొకటే చెప్పి నేను అంటే సాహిత్యపరంగానే నేను చెప్తున్నాను. జాషువా గారి పద్యాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే నాకు అనిపిస్తుంది, ఏ సోక్రటీస్, ఏ మహాతాత్వికవేత్త మనకి నేర్పగలడు ఈ రకమైనటువంటి ఒక గొప్ప ఆలోచన రీతిని. ఈ చోటనే ఏ సత్కవీంద్రుని గమ్మని కరము నశించిపోయే, ఈ చోటనే ఏ భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించిపోయే, ఈ చోటనే ఏ లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలోన కలిసిపోయే, ఈ చోటనే ఏ పేరెన్నికగన్న చిత్రకారుని కుంచియ నశించిపోయే, ఇట పిశాచుల తోట నిటలేక్షుడు గజ్జెకి సవరించి ఆడు రణభూమి రంగస్థలి, ఇట మృత్యుదూతిక తీక్ష్ణ దృష్టులయ అవని పాలించు భస్మ సింహాసనము అంటాడు జాషువా గారు. దీన్ని మనం తార్కికంగా ఆలోచించినట్లయితే, ఎందుకంటే నేను చెప్తున్నాను సాహిత్యపరంగా మనం తర్వాత వాళ్ళకి నేర్పవలసింది ఇది. ఒక్కసారి చదవండి,
ఏ మహాతాత్వికవేత్త కూడా మీకు నేర్పని సత్యం పామరుడికి కూడా పద్య రూపంలో, అందుకనే సత్యహరిశ్చంద్ర నాటకంలో జాషువా గారి పద్యాలు పెట్టుకున్నారు అని అంటారు. ఎంత గొప్పగా చెప్పాడు తాత్వికత్వాన్ని. అంటే ఆయన నిరుత్సాహాన్ని చెప్తున్నాడా? కాదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా కూడా మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు, మృత్యువు తప్పనిది. ఒక రకమైన మైండ్ మేనేజ్మెంట్ చెప్తున్నాడు. అందుచేత రేపు చేయవలసిన పని ఇవ్వాలే చెయ్యు అని బోధిస్తున్నాడు. అందుచేత నువ్వు కాస్త డిటాచ్మెంట్ అలవర్చుకో, అన్నిటి మీద అత్యాస పడకు. మనం తాత్వికంగా దాంట్లోంచి మనం ఆలోచించగలిగితే మనకు ఉత్పన్నమయ్యేటువంటి మంచి మంచి థాట్స్ మనకి అందులో ఆయన బోధపరుస్తున్నాడు. ఇది మనం తర్వాత వాడు ఎందుకు చదవాలి అంటే ఎందుకు చదవాలి నాయన అని మనం బోధపరచగలగాలి. బోధపరిచినప్పుడు తప్పకుండా వాళ్ళు మనని విశ్వసిస్తారు. మన సాహిత్యం చాలా సామాన్యమైనది కాదు. మన సాహిత్యం కేవలం వినోదప్రాయమే కాదు. మన సాహిత్యం ఎన్నో జీవిత విలువల్ని మనకు బోధించేటువంటి ఒక ఉద్గ్రంథం లాంటిది. మనం ఆడుతూ పాడుతూ నేర్చుకునే వేమన సుమతి శతకాల్లోంచి మనం అలవర్చుకుంటే మనకి నేర్చుకునేటానికి ఎన్నో విలువలు మనకు తెలుస్తాయని వాళ్ళకి బోధపడి ఇక వాళ్ళు విడిచిపెట్టరు. తర్వాత తరాలు వాళ్ళకి ఒక రన్నర్ ఇంకో రన్నర్కి బ్యాటర్ని ముందుకు పెట్టినట్టుగా వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తారు. కానీ మనం ఆ ప్రశ్నలకి మనం సమాధానం చెప్పగలిగేటువంటి ఒక విధానాన్ని కూడా రూపొందించుకోవడం అవసరం అని చెప్పడమే నా ఉద్దేశం. చివరిగా ఒక మాట అంటాడు శ్రీశ్రీ, దేశ చరిత్రలో ఉన్నటువంటి ఏందో లాస్ట్కి ఆయన అంటారు, ఏ దేశం ఏ కాలంలో సాధించినది, ఏ శాస్త్రం, ఏ సాహిత్యం, ఏ సంగీతం, ఏ గాంధర్వం, ఏ వెలుగులకి ప్రస్థానం అంటాడు. అంటే మనం మళ్ళీ తార్కికంగా ఆలోచించినట్లయితే, లోతుగా ఆలోచించినట్లయితే, ఏ దేశమైనా కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ, వైజ్ఞానిక రంగంలోనూ, లేకపోతే ఆర్థిక రంగంలో మాత్రమే అభివృద్ధి సాధిస్తే దేశం తాలూకు గొప్పతనాల గురించి తులనాత్మకంగా మనం చూసేటప్పుడు ఈ మొదటి రెండు మాత్రమే గేటురాయిగా నిలబడవు. మనం వైజ్ఞానికంగా అభివృద్ధి చెంది ఉండొచ్చుగాక, ఆర్థికంగా అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అయి ఉండొచ్చు, సైంటిఫిక్గా మనం డెవలప్ అయి ఉండొచ్చు. ఈ రెండింటి కొలమానాలతో మాత్రమే ఏ దేశం తాలూకు గొప్పతనాన్ని ఎప్పుడు బ్యారేజ్ వేయలేం. అది అంతరార్థం. దాని వెన్నంటే ఉంటాయి ఏ శిల్పం, ఏ సాహిత్యం, ఏ గాంధర్వం, వీటిలో ఏం ప్రగతి నువ్వు సాధించావు. వీటన్నిటి సమగ్రంగా సాధించినప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణమైనటువంటి సమాజం, పరిపూర్ణమైనటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. అందుకోసం అంటాడు, ఈ సాహిత్యాన్ని, ఈ సంగీతాన్ని, ఈ గాంధర్వాన్ని, ఈ శిల్పాన్ని కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఇందాక అధ్యక్షుడు వారు సూక్ష్మంగా చెప్పిందే నేను మరి కొంచెం విస్తృతపరిచి చెప్పాను నా ఉద్దేశాన్ని. ఇవి మరవలేనివి, మరవకూడనివి, విలువలతో కూడుకున్నవి. అంచేత దయచేసి మీరు వీటిని పాటించండి అని మనం చిన్నపిల్లలకి బుజ్జగించినట్టుగా చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు. వైజ్ఞానిక దృష్టితో మాత్రమే చూస్తారు, భౌతిక భాగం గురించే చూస్తారు వాళ్ళు. అంతే తప్ప మరొక కోణంలో ముందు చూడడానికి అంగీకరించకపోవచ్చు. కళల గురించి కానీ సాహిత్యం గురించి కానీ మనం చెబితే, కానీ మనం ఓపిక పడాలి. ఓపిక పడి ఈ తరానికి మనం నెమ్మదిగా ఎక్కిస్తే వాళ్ళే ఈ నవ్ డేస్ టెక్నాలజికల్ నోహో ఎంత విస్తృతపరిచిందో, అట్లాస్ ఎంత ష్రగ్ అయిపోయిందో, అంటే ప్రపంచం ఒక చిన్న కుగ్రామంగా మారిపోయిందో వైజ్ఞానికం ద్వారా మనకందరికీ తెలుసు. ఈ సాహిత్యాన్ని, సంగీతాన్ని, ఈ నృత్యాన్ని, మన కళా విలువల్ని వాళ్ళే వైజ్ఞానికంగా ఇంకా ముందుకు తీసుకెళ్తారు. చంద్రుడి దగ్గర కూడా తీసుకెళ్తారు మన జయకేతనాన్ని. ఇది మనం చేయవలసిన పని ఏమో అని నాకు అనిపిస్తుంది. అందుకనే ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకునే నా ఊహల్ని పెట్టాను, మీ ముందర ఉంచాను. దయచేసి మరొకసారి నేను ముగించే ముందు చెప్పేది ఏంటంటే, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలితో పాటు ఎందుకు ముందుకు తీసుకువెళ్ళాలి అనే వాటికి ప్రశ్నలకి సమాధానం కూడా మనం సిద్ధం చేసుకోవడం మంచిదే. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి